హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి బెండకాయ, చింతపండు, టమోటాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను. కొంచెం నూనె వేడెక్కాల. చూడండి నూనె వేడెక్కింది. మిరపకాయలు వేసాను, కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర వేయించి పెట్టుంటాం కదా, అది వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలా, కొంచెం మరీ మార్చకూడదు, కొంచెం. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది, దీన్ని తీసేద్దాం. చూడండి, అదే నూనెలో కోసి పెట్టుకున్న బెండకాయలు వేసేస్తాం. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. చెప్పాను కదా, కొంచెం, ఎందుకంటే తొందరగా మనకి మాగద్ది, తొందరగా ఉడికిపోద్ది. టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా పక్కన తీసుకున్నాము. దీంట్లో అదే నూనె ఉంది కాబట్టి టమోటాలు వేసేద్దాం. చూడండి, ఇది ఉడికిపోయింది. దీన్ని టాప్ చేసేద్దాము. ఇవన్నీ చల్లార్చినాక రోకలు ఉంటే రోకట్లో పెట్టుకోవచ్చు. మనకి రోకలు లేదు కాబట్టి మనం మిక్సీలో కొంచెం వేసుకోవాలి, అంటే కొంచెం లావుగా పెట్టుకోవాలి. ఇదిగోండి, టమోటాలు, చింతపండు, బెండకాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, మళ్ళీ జీలకర్ర, మళ్ళీ ధనియాలు, ఇవన్నీ వేసుకొని మిక్సీకి కొంచెం లావు పెట్టి తీసేద్దాము. లాస్ట్లో ఎర్రగడ్డ కలుపుదాం. కొంచెం చల్లారినాక మిక్సీకి వేసేద్దాం. ఇవన్నీ మిక్సీకి వేసేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్గా అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొత్తం మిక్సీకి వేసి తిప్పినాక చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసి తిప్పుకుందాం. మిక్సీకి వేసి తిప్పుకుందాం. చూడండి, ఇంకా కొంచెం తిప్పుకుందాం. చింతపండు వేస్తాం. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం ఇందాక వేసాను కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఉప్పు. ఇది కొంచెం తిప్పేద్దాం. చూడండి, దీంట్లో కొంచెం నీళ్ళు వేద్దాం. అంటే చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఇవే వేద్దాం. దీంట్లో వేసేసా.
దీనికి కొంచెం తిప్పుకుందాం. చూడండి కొంచెం లావుగా దీంట్లో టమోటాలు బెండకాయ 2 వేసేద్దాం. బెండకాయ వేసాం కాబట్టి టమోటా కూడా వేసేద్దాం దీంట్లో. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి దీంట్లో టమాటాలు బెండకాయలు వేసేసుకున్నాం, ఉప్పు కూడా వేసాం దాంట్లో. ఇప్పుడు కొంచెం తిప్పుదాం. చాలు. చూడండి బాగా తిరిగిపోయింది. దీంట్లో కోసుకున్న ఎర్రగడ్డలు కలిపేద్దాం. చూడండి ఎర్రగడ్డలు వేసేసాను కదా, దీంట్లో బాగా కలిపేద్దాం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆమ్లెట్ వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. మీకు వేడి అన్నంలో వేసుకొని తినండి, టేస్ట్ వదిలిపెట్టు. భలే బాగుంది, భలే స్మెల్ కూడా చాలా బాగుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది కూడా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కరంతా ఉప్పు తక్కువైంది, ఉప్పు కొంచెం వేసుకుందాం. ఉప్పు కొంచెం లైట్గా వేద్దాము. చూడండి కొంచెం వేస్తున్నాం, చాలు. ఇంకా కలిపేసి తీసేయడమే. ఇంకా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ టేస్ట్ మాత్రం ఒక్కసారి టేస్ట్ చేయండి, ఇంకా మీరు వదిలిపెట్టరు, అంత బాగుంది. ఒక్కసారి చేయండి, ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.